హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను మీకు టాప్ 5 సర్టిఫికేట్ కోర్సెస్ గురించి చెప్తాను. అసలు ఆ కోర్సెస్ నేమ్స్ ఏంటి? ఆల్రెడీ మీకు చాలా మటుకి బీ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అంటే ఈ నేమ్స్ అనే ఐడియా ఉంటుంది. కాకపోతే అందులో మెయిన్ టీమ్ ఏంటి, దానికి ఎంత శాలరీ వస్తుంది, ఎలా జాబ్ వస్తుందో కొంచెం డెప్త్గా మీకు దానిపైన కొంచెం క్లారిటీ వచ్చేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో స్కిప్ చేయకుండా నేను వరకు చూడడానికి ట్రై చేయండి. 100% మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ సర్టిఫికేషన్ కోర్స్కి వచ్చేసరికి ఫార్మాకోవిలెన్స్ అండి. ఫార్మాకోవిలెన్స్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయింది. సో ఇది అనేది వెరీ హై ఫార్మా కంపెనీస్లలో జాబ్స్ వస్తున్నాయి. దీన్ని సిఆర్ఓస్ కూడా అని అంటారు. ఓకేనా? అయితే ఈ ఫార్మాకోవిలెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే డ్రగ్ సేఫ్టీ ఇంకా రిపోర్టింగ్ అడ్వైజరీ రియాక్షన్స్ అంటే మెడికేషన్ వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత అది దాని గురించి మెడిసిన్ అనేది రిలీజ్ అయిన తర్వాత దాని సేఫ్టీ గురించి ఉండాలి అంటే ఎంత సేఫ్టీగా ఉంది, ఎంత పర్సెంట్ ఉంది అని దాన్ని మానిటర్ చేయడానికి ఈ సర్టిఫికేట్ అంటే ఈ జాబ్ వస్తే మీరు ఆ పని చేస్తారు. అయితే దీనికి ఎలిజిబుల్ ఏంటంటే మీరు ఎంఫామ్ అయినా బీఫామ్ అయినా ఫార్మ్ డి అయినా ఎలిజిబుల్ ఏనండి. లైఫ్ సైన్సెస్ అన్ని గ్రాడ్యుయేట్స్ అందరూ ఎలిజిబుల్. అంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ ఎవరైనా లైఫ్ సైన్సెస్ కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు, మైక్రోబయాలజీ కావచ్చు, ఏదైనా చేస్తుంటే అందరూ మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ సర్టిఫికేట్ అనేది 3 to 6 months కోర్స్ సర్టిఫికేట్ అండి. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ 3 months టైం ఇచ్చి 3 monthsలలో మీకు కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చేస్తుంది. కొన్ని ఇన్స్టిట్యూట్ 6 months వరకు కూడా తీసుకుంటారు. ఓకేనా? ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇది ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ అనే వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఎగ్జామ్ గురించి మొత్తం మీకు డెప్త్గా ప్రాజెక్ట్ ఎలా చేయాలో అంతా ఇచ్చేస్తారు. అయితే దీనికి స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే 20 to 35,000 per monthకి ఉంటుంది. 3 to 4 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. పర్ మంత్కి 50 to 90,000 ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా? గర్ల్స్కి అయితే బెస్ట్ చాయిస్. అయితే ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి మీరు ఓన్లీ ట్రైనింగ్ అనే ఉండరు కదా, డ్రగ్ సేఫ్టీ అసోసియేట్గా, తర్వాత సీనియర్ సైంటిస్ట్, తర్వాత మేనేజర్గా మీరు ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్కి వచ్చేసరికి నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి, ఈవెన్ మనకి సౌత్ ఇండియాలో బెంగళూరు అండ్ చెన్నై 2 అఫోర్డబుల్ ప్లేసెస్లో కూడా మీకు జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సెకండ్ కోర్స్కి వచ్చేసరికి క్లినికల్ రీసెర్చ్ అండి. ఇది కూడా హైగానే ఉంటుంది ఇప్పుడున్న సెక్టార్లో. 2030 వరకు ఇవన్నీ కోర్సెస్ వ్యాలిడే. ఓకేనా? అయితే ఇదనేది ఎందుకు అసలు ఈ కోర్స్ మీనింగ్ ఏంటంటే ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీరు ఏ జాబ్ చేస్తారంటే ఎలాంటి జాబ్ అంటే మెడిసిన్స్ ఉంటాయి కదా, మెడిసిన్స్ తయారైన తర్వాత దాన్ని పేషెంట్స్కి ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత అవి గవర్నమెంట్ పబ్లిక్లోకి రిలీజ్ చేసే ముందు పేషెంట్కి ఇచ్చిన తర్వాత ట్రయల్స్ అని ప్రాపర్గా ఉన్నాయా లేవా, మెడికేషన్ కరెక్ట్ ఉందా లేదా అని టెస్ట్ చేయడం క్లినికల్ రీసెర్చ్ వర్క్. ఓకేనా? దీనికి ఎలిజిబుల్ ఎవరంటే అండ్ సేమ్ హ్యాస్టిస్ ఫార్మాకోవిలెన్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ వీటికి కూడా సేమ్. ఇది కూడా 6 to 12 months డ్యూరేషన్ ఉంటుంది. అయితే మేజర్ ఏంటంటే డిఫరెన్స్ ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్, లేకపోతే మీరు ఒక ఇంటర్నేషనల్గా ఎవరైనా దుబాయ్, సౌదీ అరబ్, అమెరికా, ఆస్ట్రేలియా అలా వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా అక్కడ మీరు జాబ్ చేయాలనుకున్నా కూడా సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? అయితే ఫ్రెషర్కి వచ్చేసరికి స్టార్టింగ్ సాలరీ 25 to 40 ఉంటుంది. 4-5 ఎక్స్పీరియన్స్ వచ్చినాక విల్ గెట్ 1.2 per month. ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి ఫస్ట్ మీరు నార్మల్గా అసోసియేట్గా లేకపోతే ట్రైనింగ్గా జాయిన్ అయినా కానీ తర్వాత మీరు కోఆర్డినేటర్గా, అసోసియేట్గా వెళ్తారు, అంటే హైయర్ పొజిషన్స్కి వెళ్తారు. సేమ్ జాబ్ లొకేషన్స్ అండి. థర్డ్ వన్ వచ్చేసి మెడికల్ కోడింగ్. మెడికల్ కోడింగ్ కూడా చాలా వాస్ట్గా డెవలప్ అవుతుంది. సో కోడింగ్కి వచ్చేసరికి ఇదనేది మ్యాక్సిమం ఎక్కడ యూజ్ చేస్తారంటే హాస్పిటల్స్లో, హెల్త్ కేర్ పీబీఓస్లో యూజ్ చేస్తారు. ఓకేనా? అయితే ఇది ఏంటంటే పేషెంట్కి డయాగ్నోసిస్ వచ్చింది, దాన్ని మీరు స్టాండర్డ్ ఐసీడీకి లేకపోతే సిపిటి కోడ్స్ తోటి బిల్డ్ చేయడానికి కోడింగ్ అనేది హాస్పిటల్స్లో యూజ్ చేస్తారు. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు కూడా మనకి టాబ్లెట్ వెనుక ప్రిస్క్రిప్షన్ కోడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఎలిజిబిలిటీ వచ్చేసరికి సేమ్ టు సేమ్, ఇది కూడా 3 to 6 months ఉంటుంది, డిపెండ్స్. అయితే మీరు ఒకవేళ
అమెరికాకి లేకపోతే ఎక్కడికైనా కంట్రీకి వెళ్దాం అనుకుంటే సిపిసి ఎగ్జామ్ అనేది ఉంటుంది. లేదు మీరు ఇండియాలోనే చేద్దాం అనుకుంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. ఓకే, మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసరికి 18,000 to 30,000 ఉంటుంది. ఆఫ్టర్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ 45,000 to 70,000 జాబ్ ఎర్న్ చేయొచ్చు. జాబ్ లొకేషన్స్కి వచ్చి సేమ్ టు సేమ్ అని, కాకపోతే చెన్నైలో కోడింగ్ హబ్ అనేది ఉంది కాబట్టి చెన్నైలో మీకు మోస్ట్ వేకెన్సీస్ అండ్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో లేకపోతే 0 to 1 year ఎక్స్పీరియన్స్ పీరియడ్ ఉందో వాళ్ళకి చెన్నై అనేది బాగా వర్క్ అవుతుంది కంపేర్ టు హైదరాబాద్. 4th వన్ వచ్చేసరికి రెగ్యులేటరీ అఫైర్స్ అండి. ఇది అనేది ఫార్మా కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ దాంట్లో యూజ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే డ్రగ్ అప్రూవల్ కావాలా లేదా లేకపోతే డ్రగ్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ కావచ్చు, లేకపోతే దానికి ఎలాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయని ప్రిపేర్ చేస్తారు. దీనికి ఎలిజిబుల్ ఓన్లీ బీఫామ్ ఇంకా ఎంఫామ్. సర్టిఫికేట్ కూడా సేమ్ టు సేమ్, అంటే ఎగ్జామ్ అనేది ఏం లేదు. కొన్నిసార్లు ఇంటర్నల్ టెస్ట్ అంటే ఇంకా జాబ్ వచ్చే ముందు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అంతే, దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు. శాలరీకి వచ్చేసరికి 25,000 to 40,000 ఉంటుంది. 5 years ఎక్స్పీరియన్స్కి విల్ గెట్ 1.2. జాబ్ లొకేషన్స్కి వచ్చేసరికి నార్మల్గా చెన్నై కాకుండా మనకు 2 తెలుగు స్టేట్స్లలో జాబ్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్, ఏపీలో అయితే విశాఖపట్నం, ఇంకా సౌత్ ఇండియాలో బెంగళూరు, ఈవెన్ రెగ్యులేటరీ అఫైర్స్ ముంబై అండ్ సమ్ అదర్ ప్లేసెస్లో కూడా ఉన్నాయి. ఓకేనా, లాస్ట్ వన్ వచ్చేసరికి మెడికల్ రైటింగ్ అండి. మెడికల్ రైటింగ్ ఏంటంటే ఇది అనేది మీడియం ఉంటుంది గ్రోత్, కాకపోతే ఫార్మా డాక్యుమెంటేషన్ వర్క్ మాత్రమే చేస్తారు. కాకపోతే మీడియం కాబట్టి దీనికి ఎక్కువ కాంపిటీషన్ లేదు. నార్మల్ కాంపిటీషన్ కోడింగ్కి దానికి ఉంటుంది కానీ దీనికి ఎక్కువ లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇది అనేది రైటింగ్ క్లినికల్ రిపోర్ట్స్ ఇంకా రీసెర్చ్ పేపర్స్. ఆల్రెడీ మనకు వచ్చిన పేపర్ని మీరు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో రాయడం అలా. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఓన్లీ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్, ఇక్కడ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు లేరు కాబట్టి మీకు కాంపిటీషన్ తక్కువ, ఎవరైనా నేర్చుకోరు, మీకు ఈజీగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 3 to 6 years కాబట్టి చాలామంది ఎఫర్ట్స్ కూడా పెడతారు. ఇది అనేది సర్టిఫికేషన్ కోర్స్ ఉంటేనే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఫ్రెషర్కి వచ్చేసరికి 25 to 40 ఉంటుంది, సేమ్ టు సేమ్ శాలరీ. జాబ్కి వచ్చేసరికి హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై. గైస్, నాట్ ఓన్లీ 5 కోర్సెస్, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి లైక్ సాస్ అని. ఇప్పుడు నార్మల్గా వచ్చే బీఫార్మసీ ఫస్ట్ ఇయర్స్లోనే మీకు పైథాన్ అలాంటి అడ్వాన్స్ ఏఐ కోర్సెస్ అనేది బీఫామ్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. కాబట్టి ఇవనేది బేసిక్ అండ్ టాప్ కోర్స్, అంటే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ పడే కోర్సెస్ కాబట్టి చెప్పాను. మీకు స్పెసిఫిక్గా సర్టెన్ కోర్స్ నేర్చుకోవాలి అని ఉంటే డెఫినెట్గా అది కామెంట్ చేయండి. మీకు ఫర్దర్ ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు ఫార్మర్ స్టూడెంట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేసినందుకు ఒక లైక్ ఇచ్చేసుకోండి.